హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వారికైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చండి. ఎందుకంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని ఇప్పటికే మన తెలంగాణలో చాలామంది రైతన్నలైతే ఎదురైతే చూస్తున్నారు కదండీ. సో, హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న వారికైతే 6,000 రూపాయలనేది ఎప్పుడెప్పుడు ఇస్తారని అనుకుంటున్నారు. సో, ముందుగా వచ్చేసి మనకైతే ఈ రోజున రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే వస్తున్నాయి కాబట్టి ఎంతమంది రైతులైతే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఎన్ని ఎకరాల వరకైతే ఇస్తుంది ఈసారి మన ప్రభుత్వం అని చాలామంది మన రైతన్నలు అయితే అడుగుతున్నారు కాబట్టి ఈ రోజున మనం అయితే పూర్తిగా డీటెయిల్‌గా అయితే తెలుసుకుందాం. మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు మనకైతే నిన్న జరిగిన ఏదైతే క్యాబినెట్ మీటింగ్ ఉందో సో దాంట్లో కూడా దీని గురించి అయితే మాట్లాడడం అయితే జరిగింది. సో మొత్తానికి వచ్చేసి మనమైతే ఈ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అన్ని విషయాలు వచ్చేసి ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. ఒక్కసారి వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్‌లో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి. ఇలాంటి ఏదైనా సరే అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ తరపున మీరు వెంటనే పొందవచ్చు. సో ముందుగా చూసుకుంటే ఇప్పుడు మన తెలంగాణలో రైతు భరోసా పథకాన్ని తీసుకొచ్చిందండి కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో వచ్చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు పేరిట వచ్చేసి సంవత్సరానికి మనకైతే 10,000 రూపాయలనేది మన ఖాతాలో అయితే జమ చేసిందండి గత ప్రభుత్వం. ఈసారి ప్రభుత్వం ఏమైతే అధికారంలో రాగానే ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తాం రైతులకు అండగా ఇస్తామని గతంలో అయితే మనకైతే చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా ఎలక్షన్‌లో కూడా దీనికి సంబంధించిన మేనిఫెస్టోలో కూడా మనకైతే ప్రచారం అయితే చేశారు కదా! సో, ఇప్పటికైనా మన రైతులకైతే రైతు భరోసా ఇచ్చారంటే మన తెలంగాణలో కేవలం 4.5 ఎకరాలు కలిగి ఉన్న వారికి మాత్రమే ఇప్పటిదాకా రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులైతే వచ్చిందండి. అది కూడా మనకైతే వానాకాలం సీజన్ సంబంధించిన ఇవ్వకుండా ఇప్పుడు యాసంగికి సంబంధించిన డబ్బులు మాత్రమే ఇవ్వడం అయితే జరిగింది. సో, యాసంగిలో కూడా మనకైతే అందరికి ఇచ్చారా కాస్త 12,000 రూపాయలు అనుకుంటే మనకి యాసంగిలో కూడా మనకైతే ఇవ్వలేదండి. ఎకరానికి 6,000 రూపాయలు చొప్పున వచ్చేసి 4 ఎకరాలు అలాగే 4.5 కొంచెం అయితే ఇవ్వడం అయితే జరిగింది. మిగతా రైతుల పరిస్థితి ఏంటని ఇప్పటికే చాలామంది రైతన్నలైతే అడుగుతున్నారు. అలాగే మనకైతే ఇప్పుడు అపోజిషన్‌లో ఉన్న పార్టీ లీడర్స్ కూడా అడగడం అయితే జరుగుతుందండి. సో, మొత్తానికి సభలో మొత్తానికొచ్చేసి మనకైతే ఈ నిన్న జరిగిన ఏదైతే మీటింగ్ అయితే ఉందో దాంట్లో వచ్చేసి మనకైతే బడ్జెట్ సమావేశంలో దాదాపు 18,000 కోట్ల రూపాయల వరకైతే రైతుల కోసం కేటాయించారు. అంత డబ్బులు జమ చేశారా లేదా అని అడగడం తర్వాత మనకైతే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు ఏమన్నారంటే ఇప్పటిదాకా మన తెలంగాణలో కేవలం 4,700 కోట్ల రూపాయల వరకైతే రైతుల ఖాతాలో అయితే జమ చేసాం. అది కూడా మేమైతే 4 ఎకరాలు, 4.5 ఎకరాల వరకైతే ఇచ్చాం. మిగతా రైతన్నలకైతే ఇవ్వబోతున్నట్టు మనకైతే చెప్పడం అయితే జరిగింది. అసలు మన తెలంగాణలో ఎందుకు ఇంత లేట్ అవుతుంది రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు అంటే, మన తెలంగాణలో ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల వచ్చేసి మనకైతే ఇప్పటికే చాలా లేట్ అయితే అవుతుందని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి అధికారంలో ఉన్న మంత్రులు. సో, మిగతా వాళ్ళకైతే ఎప్పుడెప్పుడు వస్తాయని అంటున్నారు కదా! సో, ఈ రోజు నుంచి వచ్చేసి మనకైతే ఏప్రిల్ 14 తారీఖు నుంచి మొదలుపెట్టిన తర్వాత మనకైతే ఈ మే 5 తారీఖు వరకైతే పూర్తి స్థాయిలో అందరికైతే జమ చేసేసామని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి. సో, మొత్తానికైతే చూద్దాం ఈ రోజున మధ్యాహ్నం తర్వాత ఎంతమందికైతే వస్తుందో. ఓకేనా ఫ్రెండ్స్?